నిన్నటి వరకు మృత్యు గురించి తెలుసుకోవడం జరిగింది. మృత్యు, చనిపోవడం అంటే ఏంటిది, చావు అంటే ఏంటిది అనేటువంటి విషయాల మీద తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు అశక్తి, అశక్తి అంటే సామర్థ్యహీనత, బలహీనత. అశక్తి ఎన్ని రకాలుగా అంటే 28 రకాలుగా ఉంటుంటాయి. ఆ 28 రకాలు ఏమేమిటివి అంటే 10 ఇంద్రియోं में 10 प्रकार की శక్తి నా రహే. 10 ఇంద్రియాలలో ముక్కుకు శ్వాస తీసుకునే శక్తి, చెవులకు వినికిడి శక్తి, కళ్ళకు చూసే శక్తి, ఈ రకంగా ఇంద్రియాలకు ఆయా శక్తులు లేకపోవడం. యహతో ఇంద్రియం కి అశక్తి, ఇదైతే ఇంద్రియముల యొక్క అశక్తి అనబడుతుంది. इन 10 के अलावा 18 प्रकार की मन की అశక్తి है. ఈ ఇంద్రియ శక్తులకు భిన్నముగా, వేరుగా 18 రకాలుగా మనస్సు యొక్క అశక్తి, సామర్థ్యహీనత. ఇప్పుడు అభి హమ్ 9 तुष्टियों का वर्णन करेंगे. ఇప్పుడు 9 తుష్టిల యొక్క తుష్టిల గురించి వర్ణిస్తుంటాము. ఏ తుష్టియా मन की శక్తి కి సూచక హై. ఈ యొక్క తుష్టిలు ఏంటంటే మనస్సు యొక్క సామర్థ్యం, మనస్సు యొక్క బలాబలాలు, ఎన్ని రకాలుగా మనస్సుకు బలమును చేకూరుతుందో వాటికి సూచకం. ఇన్కా నా హోనా మనకి అశక్తి హై. ఈ శక్తి సామర్థ్యాలు, ఈ బలాబలాలేవి లేకుండా ఉండడం, అభావగ్రస్తం అవ్వడం మనస్సు యొక్క అశక్తి. इन 9 तुष्टियों की कमी को 2 प्रकार से देखा जा सकता है. ఈ 9 ప్రకారముల న్యూనతను, లోటును రెండు విధాలుగా చూడనవుతుంది. जिससे तुष्टि की कमी के 18 भेद हो जाते हैं. తద్వారా ఈ తుష్టి అభావం యొక్క 18 భేదాలు అవుతుంటాయి. 10 प्रकार की इंद्रियों की अशक्ति और 18 प्रकार की अतुष्टि मिलकर 28 अशक्तियां हो जाती हैं. 10 ప్రకారముల ఇంద్రియముల యొక్క ఆసక్తి, 18 ప్రకారముల తుష్టి, ఇవి కలిసి 28 అశక్తులు అవుతుంటాయి. तुष्टि के संबंध में 2 प्रकार यूं होते हैं. ఇక తుష్టి సంబంధంలో రెండు విధాలుగా అవి ఎలా ఉంటాయంటే, कोई व्यक्ति धन के बिना संतुष्ट है तो कोई धन मिलने पर उसे छोड़ सकता है. ఒక వ్యక్తికి పేదవాడు కావచ్చు, లేదంటే తన నివాసం నుంచి ప్రవాసంలో ఉండవచ్చు. అంటే అభావ స్థితిలో, లేని సామర్థ్యం లేని స్థితిలో ఉన్నంతలోనే సంతుష్టిగా ఉండడం ఒకటి. ఇంకొక వ్యక్తి అన్నీ ఉన్నా వినియోగించుకోవడం రానటువంటి స్థితిలో ఒకటి, అన్నీ ఉన్నా ఉన్న వాటిని వదులుకొని సహజంగా ఉండేటువంటి స్థితి ఇంకొకటి. ఈ 2 రకాలుగా, ఒకటేమో లేకుండా లేని స్థితిలో సంతుష్టిగా ఉండడం, రెండవది ఉన్నదాన్ని వదులుకోవడం, వినియోగించుకోవడం రాకపోవడం. ఇప్పుడు వాహనం ఉంది, నడపరాదు. ఒకటి వాహనం ఉన్నది, దానిని ఇంకొకరికి ఇవ్వడం. అంటే వినియోగించుకోవడం రాకపోయినా వాహనాన్ని ఇంకొకరికి ఇచ్చిన, ఏ విధంగానైనా మన చేత అది ప్రయోగింపబడట్లేదు, అంటే వదులుకోవడం. ఒకటేమో లేకుండా ఉండడం, ఇంకొకటి ఉన్నదాన్ని వదులుకోవడం. ఈ 2 రకాలుగా.
దీనిని జో ధన్ కే బినా సంతుష్ట హై ఉస్మే భావనాత్మక అభావాత్మక గుణ్, అంటే ధనము లేకున్నా కూడా సంతుష్టిగా ఉండేటువంటి వారు నెగటివ్ व्याट्यू మాట. जो धन को छोड़ सकता है उसमें भावात्मक गुण पॉजिटिव वैल्यू. इन दो प्रकार की तुष्टियों का ना होना मन की अशक्ति है. ఈ రెండు రకాలుగా ఈ రెండు ప్రకారముల తుష్టుల అభావం ఉండకపోవడమే భావ. ఈ తుష్టులు రెండు రకాలుగా ఉండకపోవడం అంటే సాక్షిభూతంగా. సాక్షిభూతంగా అంటే ఒకటి వద్దు, ఇంకొకటి ఇదన్నమమ్మ. లేని స్థితిలో సంతోషంగా ఉండడం, ఇంకొకటి ఉన్నదాన్ని వదులుకొని సంతోషంగా ఉండడం. లేని స్థితిలో అవకాశం దొరికినప్పుడు ఆవురావురు అనేటువంటి స్థితి, ఉన్నదాన్ని వదులుకొని సంతోషంగా ఉండడం. నేను త్యాగం చేశాను, నేను ఇంత దానం చేశాను, నేను ఇంతమందికి అన్నం పెట్టాను, అన్నదానం చేశాను అంటే ఇక్కడ అహంకారం వస్తుంది. అందు గురించి సాక్షిభూతంగా వద్దు అనకూడదు, ఇదన్నమమ్మ అనకూడదు. వద్దు అంటే ఆ వద్దు అనే శబ్దంలో దవత్తు ఒత్తు కావాలి కావాలి అనేది సూచిస్తుంది వద్దు అనేటువంటి. అందుకని వద్దు అనకూడదు, ఇదన్నమమ్మ అంటే ఉన్నది వదులుకున్నాను, నేను వదిలేస్తున్నాను అని అనకూడదు. సాక్షిభూతంగా ఉండాలి అనేటువంటిది ఈ ప్రకరణం ద్వారా చెప్పుకొస్తున్నారు. తుష్టికే 9 భేద, తుష్టి యొక్క 9 భేదములు అవి ఏమిటి అనేటువంటిది చెప్తున్నాడు. कोई व्यक्ति तत्वज्ञान के कारण संतुष्ट है, कोई वैराग्य के कारण, कोई रूढ़ि के कारण, कोई भाग्य के कारण, कोई अहिंसा, सत्य, अस्तेय, ब्रह्मचर्य तथा अपरिग्रह को जीवन का ध्येय बना लेने के कारण. कोई व्यक्ति తత్వజ్ఞానం తెలిసినవాడు కాబట్టి నేను తత్వజ్ఞుని, తత్వజ్ఞానిని, జ్ఞానవంతుణ్ణి, ఆత్మవేత్తను అని చెప్పుకోవడం వల్ల సంతుష్టుడు, చెప్పుకొని తిరుగుతుంటాడు. ఒక వ్యక్తి వైరాగ్యం అంతా వదిలేశాడు, కౌపీనం ఒకటే ఉంది, సర్వసంగ పరిత్యాగి. ఆ కౌపీనం కూడా వదిలేసినటువంటి వారు దిగంబరులు. అన్ని వదిలేశానని వైరాగ్యం కారణంగా. కోయి రూఢికే కారణం, రూఢి అంటే పాత పద్ధతి, వ్యవహారంలో ఉన్నటువంటి పద్ధతి. కోయి భాగ్యకే కారణం, భాగ్యం అంటే అదృష్టం అని అంటారు కదా దాన్ని. కోయి ఈ భాగ్యం అంటే ఇప్పుడు మనమంతనేమో పుణ్యకార్యం చేసి చనిపోయిన తర్వాత స్వర్గస్థులు అనబడుతుంటాం, కానీ రజనీ అమ్మ గారు పుట్టుకతోటే అనబడుతున్నారు. ఇది ఇప్పుడు మనోరంజనమైన కామెడీ చేస్తున్నారు. ఏంటంటే भारत को स्वर्गयुग बना देंगे, స్వర్గయుగ్ బనా దేంగే అంటే స్వర్గం లాగా తయారు చేస్తాం భారతదేశంను అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఒక ప్రసంగంలో అన్నారు. దానికి వ్యంగ్యాత్మక కామెడీ ఏం చేస్తున్నారంటే, భారతదేశంలో ఉన్నవారు భారతీయులు, పాకిస్తాన్లో ఉన్నవారు పాకిస్తానీయులు, అమెరికాలో ఉన్నవారు అమెరికన్లు, మరి స్వర్గంలో ఉన్నవారు స్వర్గీయులు అనబడారు. స్వర్గీయం అంటే అర్థం ఎట్లా మారిపోయిందో చూడండి.
ఇప్పుడు అది నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ఒక స్వర్గం లాగా మారిస్తే మరి భారతదేశంలో ఉన్న వారు ఏమనబడతారు? భారతీయులు అనబడతారా, స్వర్గీయులు అనబడతారా? స్వర్గీయులు. స్వర్గీయులు. స్వర్గీయులు అంటే అర్థం ఎట్లా మారిపోతుంది అర్థం చాలా. అందుకు దాన్ని కోయి అహింస సత్య అస్థేయ బ్రహ్మచర్య తథా अपरिग्रह వీటిని జీవన కా ధ్యేయ బనా లేనే కే కారణం. ఒకరు అహింసను పట్టుకొని, అహింస అంటే హింస చేయకుండా ఉండడం. హింస అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఒకరి మనస్సు నొప్పించకుండా ఉండడం, వాక్ తోటి కఠోరంగా మాట్లాడకుండా ఉండడం, కర్మణ ఇక చేతులతోటి హింస చేయడం, వారిని ప్రతాడన చేయడం. ఈ రకాలుగా 3 రకాలుగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా హింస చేయకుండా ఉండడం. సత్యం ఉన్నదున్నట్లుగా చెప్పడం. అస్థేయం దొంగతనము చేయకుండా ఉండడం. స్థేయం అంటే దొంగతనం, అస్థేయం దొంగతనం చేయకుండా ఉండడం. ఒక ప్రస్తావం ఏంటంటే దొంగతనం చేయకుండా హెచ్చరించడం మంచిదా, దొంగతనం చేశాక నువ్వు దొంగతనం చేశావు అంటే మంచిదా? హెచ్చరించడం మంచిదే, రెండోసారి జాగ్రత్త తీసుకుంటాడు. ఇప్పుడు అతను చేసిన తర్వాత నువ్వు ఇలా చేశావు అంటే అతను మూర్ఛలో ఉంటాడు కాబట్టి మేల్కొనడు. అతన్ని ఇంకొకసారి చెయ్యకుండా చెయ్యాలి అని అంటే అతని తప్పును అతనికి కనువిప్పు కలిగేలాగా చెయ్యాలి. చేస్తే అంటే మన వెనుక నుంచి కూడా మన తప్పు బయట వారికి కనబడేటట్టుగా. ఇప్పుడు ఎవరి వస్తువు అయితే పోయిందో వారైతే దాన్ని ఏ రకంగానైతే చెప్తుంటారో, చూడు ఈ వ్యక్తి ఇతను ఈ ఆచార్య ఈ వస్తువు తీసుకుపోయిండు, మాది చెప్పకుండా తీసుకుపోయిండు, ఆచార్య ఉండి ఇలా తీసుకుపోవచ్చునా అని ఒకటి. తీసుకున్న అతన్ని నువ్వు ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి అతను అన్నాడు, కావాలని చూడడానికి తీసుకున్నా, మళ్ళీ పెట్టిపోతాను అని నాటకం ఆడడం. ఇక్కడ స్థేయం అంటే ఏంటంటే స్వామి ఆజ్ఞ లేకుండా వస్తువును తాకడం, ముట్టడం. వారి అనుమతి తీసుకొని మీరు దాన్ని వాడుకోండి, అనుమతి లేకుండా. ఇంకా బయట వారిది కాదు, తల్లిదైనా భార్యదైనా భర్తదైనా పిల్లలదైనా వాళ్ళ వస్తువులు వాళ్ళ అనుమతితో మనం వాడుకోవాలి. అది దొంగతనం అనబడదు. అనుమతి లేకుండా వాడుకుంటే మన ఇంటి వారిదైనా బయట వారిదైనా దొంగతనమే. ఇంకా ఆశ్రమం లాంటి వాటిదైతే ఇంకా అసలు ముట్టకూడదు. అది ఎందుకంటే అది సార్వజనికమై ఉంటుంటది కాబట్టి. బ్రహ్మచర్యం అంటే ఉపస్థేంద్రియ నిగ్రహం వేరు. ఉపస్థేంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం కాదు. దయానంద సరస్వతి సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో, అందరూ కాషాయ వస్త్రాలు ధరిస్తుంటారు. దయానంద సరస్వతి మాత్రం కృష్ణ వస్త్రం ధరిస్తాడు. కృష్ణ వస్త్రం అంటే నల్లని వస్త్రం. నల్లని వస్త్రం ధరించడం ఏంటి? నలుపును మురికిని వదిలేయాలి కదా. ఇక్కడ సందేశం ఏంటంటే దయానంద సరస్వతి చూపిస్తున్నటువంటిది ఊర్ధ్వరేతస్సు
ఉద్గీత ప్రాణాయామంతో ఊర్ధ్వరేతస్సును ఊర్ధ్వగామినయ్యాను, నేను ఊర్ధ్వగామిని అని ఛాయాచిత్రం ద్వారా చూపించడం. ఛాయాచిత్రం ద్వారా అంటే చూడండి, ఇట్లా ఈ శరీరం ఏది కనబడదు, శరీరం ఏది కనబడదు, ఈ మధ్యలోదే కనబడుతుంది అని అంటే బ్రహ్మచర్యం, ఊర్ధ్వరేతస్సు ఊర్ధ్వగామి. ఉద్గీత ప్రాణాయామంలో ఈ యొక్క ప్రోస్టేట్ గ్రంథిలో వీర్యకోశంలో ఉన్నటువంటి వీర్యకోశాన్ని అంచెలంచెలుగా మస్తిష్కానికి ఎగబాకింపజేయడం, దీన్ని ఊర్ధ్వరేతస్ అంటారు. పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది. అందుకని ఇక్కడ బ్రహ్మచర్యం అంటే మనం తిన్నటువంటి అన్నముతోటి తయారయ్యేటువంటి ఏదైతే శుక్రం ఉంటుందో దానిని వంట బట్టింపజేసుకోవడం బ్రహ్మచర్యం. దయానంద సరస్వతి చూపిస్తున్నది ఏంటంటే, వంట పట్టించుకున్న దాంతో అయితే నా శరీరం ఇంత దృఢంగా ఉంది, ఇక అతిరిక్తాన్ని నేను ఊర్ధ్వరేతస్సు ఊర్ధ్వగామినైపోతున్నాను, నేను బ్రహ్మకమలం మస్తిష్కానికి నేను ఎగబక్కిస్తున్నాను అనేటువంటిది అభిప్రాయం. తథా అలాగే అపరిగ్రహ, పరి అంటే గ్రహ అంటే పట్టుకోవడం, పరి అంటే అన్ని విధముల, అపరిగ్రహ అంటే పట్టును సడలింప చేయడం, పట్టును సడలింప చేయడం అంటే అవసరానికి మించి దేనిపైన స్వామిత్వాన్ని కనబరచకుండా ఉండడం. వీటిని జీవితంలో ధ్యేయాలుగా, లక్ష్యాలుగా, ఉద్దేశాలుగా పెట్టుకొని గర్వించడం, చెప్పుకోవడం. ఇవి 9 ప్రకారంలో తుష్టిలు. ఇక సిద్ధుల విషయంలో సిద్ధులు ఎన్ని రకాలు అంటే 8 రకాలు. सिद्धि के 8 भेद है, कौन कौन से हैं वो बता रहे. जन्मसिद्धि అంటే రజనీ అమ్మగారు ఎవరో మనకు తెలియదు, కానీ ఆవిడ ఎవరింటికైతే వచ్చారో అక్కడికి రాగానే వారికి స్వర్గం అనే దానికి దాంతో సంబంధం ఏర్పడింది. కానీ వారి పిల్లలకు మాత్రం పుట్టుకతోటే స్వర్గం సర్నేమ్. దీనిని జన్మసిద్ధి అంటారు. అర్థమవుతుందా అమ్మగారు? దీనిని జన్మసిద్ధాధికారం. శబ్ద తుష్టి అంటే అర్థం ఆచార్య. తుష్టి అంటే సంతుష్టి, తుష్టి, తృప్తి. జన్మసిద్ధి అంటే జన్మతో లభించేటువంటి సిద్ధి, దాన్ని జన్మసిద్ధి. ఇక్కడ ఒక మనోరంజనం ఏంటంటే, సామవేద భాష్యం రాసినటువంటి ఆర్య సమాజ అత్యంత ఉత్కృష్టమైనటువంటి విద్వాంసులు రామ్నాథ్ వేదాలంకార్, వారికి వివాహం అయ్యింది. వివాహమైన తర్వాత వాళ్ళు స్త్రీలందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఒక ఆవిడ అడిగింది, నీ పేరేం అని అడిగితే మిసెస్ వేదాలంకార్. మిసెస్ అన్నదానికి అయితే అర్థం ఉంది, నువ్వు వేదాలంకార్ ఎప్పుడయ్యావు అంటే, ఎప్పుడైతే నేను 7 అడుగులు నడిచి మా వారి చేయి పట్టుకున్నాను, వారితోటి బ్రహ్మముడిలో బంధించబడ్డాను, అప్పుడే నేను అయిపోయాను, వేదాలంకార అయిపోయాను. అందుకే శాస్త్రి చేసింది వసుధ గారు, అరవింద్ గారు కూడా అరవింద శాస్త్రి అనబడుతుంది. వెలిగిందా?
అర్థమవుతుంది ఆచార్య. శబ్దసిద్ధి అంటే మంచి వాక్చాతుర్యం కలవాడు, అశుద్ధము లేకుండా మాట్లాడేటువంటి వాడు అని. శాస్త్రసిద్ధి, ఈ శాస్త్రసిద్ధి అనేటువంటిది మా గురువు గారికి ఆ పేరుంది. బ్రహ్మదత్త జిజ్ఞాస గారికి బిరుదు ఏంటంటే పదవాక్య ప్రమాణజ్ఞ. బ్రహ్మదత్త జిజ్ఞాస, వారి పేరు బ్రహ్మదత్తు. జిజ్ఞాసు అనేటువంటిది వారి యొక్క ప్రవర్తన, కుతూహలం అంటే జిజ్ఞాస. ఇది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి, ఇందులో ఏముంది, అందులో ఏముంది అనేటువంటి తాపత్రయం కలిగేటువంటి వాడు. అందు గురించి అతని పేరు బ్రహ్మదత్త జిజ్ఞాసు అని పేరు వాడండి. ఇక అతను చెప్పేదానికి, మాట్లాడేదానికి, ప్రతి శబ్దానికి, వాక్యానికి ఇదిగో శాస్త్రం, ఇది నా అభిప్రాయం కాదు, నాకంటే ముందు వీళ్ళు చూశారు, ఈ శాస్త్రం ఉంది, ఈ వేదంలో ఉంది అని ప్రతిదానికి ప్రమాణం చూపెట్టేవాడు. కాబట్టి అతనికి పేరు ఏంటంటే పదవాక్య ప్రమాణజ్ఞ. ఈ రకంగా శాస్త్రసిద్ధి. ఆధ్యాత్మిక జ్ఞానసిద్ధి. ఆధ్యాత్మికం అంటే అధిగత అధ్యాత్మ, ఆ యొక్క ఆత్మ సంబంధితమైనటువంటి జ్ఞానసిద్ధి. ఆత్మ గురించి కానీ, పరమాత్మ గురించి కానీ, ఈ యొక్క ఓం ప్రకాష్ చేసేటువంటి ఈ బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 4:45 నుంచి 5 వరకు ఈ ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధియే అభ్యాసం గావింపజేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆది భౌతిక జ్ఞాన సిద్ధి. భౌతికం అంటే ఇప్పుడు ఓం ప్రకాష్ మరి చెప్పేది మీకు నచ్చుతుందో నచ్చలేదో నాకైతే తెలియదు, కానీ ప్రతిదానికి ఇదిగో దేవుడు చూపిస్తున్నాడు కదా, నాటకీయ రంగముగా మనల్నే పాత్రధారుల్ని చేసి మనకు బోధించాల్సినటువంటి విషయంలో మనల్నే పాత్రధారులను చేసి మనల్నే ఆడించి మనకు కనువిప్పు కల్పిస్తున్నాడు. ఇదిగో చిన్న పిల్లల ద్వారా ఈ రకంగా, అది ప్రకృతి ప్రకోపాల ద్వారా ఆ రకంగా అని ప్రతిదీ ఉదాహరణలు ఇచ్చి చెప్తున్నాడు కదా. అంటే భౌతికంగా చూపిస్తున్నాడు, ఆది భౌతికం. ఇంకా ఈ భౌతిక అనేటువంటిది ఆది భౌతిక జ్ఞానం, ఈ ప్రకృతి ప్రకోపాలు, అగ్నికాండం కానీ, వరదలు కానివ్వండి, ఉత్పాతములు ఏవైతే ఉంటాయో ఆది భౌతికం. ఆది దైవిక జ్ఞాన సిద్ధి. ఆది దైవికం. భౌతికం అంటేనేమో కంటికి కనపడేటువంటిది. ఇక దైవికం అంటే మనము ఎంత ప్రయత్నం చేసినా మన పట్టుబడనటువంటిది తప్పనిసరిగా మనము అనుభవించాల్సిందే. నిన్నటి మృత్యు ప్రకరణంలో రజనీ అమ్మగారు ఎలా సహించుకుంటున్నారో ఒకసారి అడగండి అని అంటే, అమ్మగారు చెప్తున్నటువంటిది ఏంటంటే, తప్పదు, ఇక్కడ మనం ఈ బాధ తప్పించుకోలేము అని చెప్పేసి తొందరపడి ఈ దేహత్యాగం చేస్తే భగవంతుడు నీవు ఈ శరీరంతో, ఈ జీవితంతో ఇంత అనుభవించాలి అని అన్నప్పుడు మనం మధ్యలో పోతే ఏముంది, మళ్ళీ ఇంకొక జన్మలో మళ్ళీ అనుభవించాలి తిరిగి. అది వారి యొక్క జీవితం చరమ దశలో వారు గ్రహించినటువంటి. అర్థమవుతుంది అమ్మగారు? అందుకని ఈ ఆత్మహత్య అనేటువంటిది ఎంత మహాపాపం అంటే, ఇప్పుడు మనం ఒక ప్రసంగంలో చెప్పుకుంటున్నాం కదా, భగవంతుడికి స్త్రీ జీవితాన్ని ఆత్మీయుల ఇంటి నుంచి గడప దాటించి పరాయి ఇంటిలో ఒదిగించడం భగవంతుడి యొక్క ఉద్దేశం. అందుకే ఈ వివాహ తంతుని ఇదంతా చేస్తున్నారు. ఈ భగవంతుని యొక్క సృష్టి లీలలు, భగవంతుని యొక్క ఈ యొక్క
సృష్టి కార్యం అర్థం కానటువంటి వారు ముందేమో తొందరపడి బ్యూటీ పార్లర్ పోయి అలంకరించుకొని వారికి నచ్చి మెప్పింపజేసుకొని వివాహం చేసుకుంటారు. తర్వాత కలిసి కాపురం చేస్తున్నప్పుడు నిజ స్వరూపం బయటపడ్డ తర్వాత అమ్మో నేను వేగలేను, నేను ఉండను వద్దే వద్దు అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వస్తుంటారు, అమ్మగారింటికి వస్తుంటారు, అమ్మ నాన్న ఇంటికి పిలిపించుకుంటారు. అది తలాక్ తీసుకుంటారు. అంటే భగవంతుడికి ఏంటంటే నువ్వు పుట్టింటిలో ఉండకూడదు, ఆత్మీయుల దగ్గర ఉండకూడదు, నువ్వు పరాయి వాళ్ళ దగ్గర ఉండాలి, అక్కడ నువ్వు ఇమిడిపోవాలి అనేటువంటిది. ఎన్నిసార్లు వెనకకు వస్తే మళ్ళీ అన్నిసార్లు నువ్వు ఈ పుట్టింటి వారిని వదిలిపెట్టిపోవాల్సిందే కదా. అదే ఒకరు ఈడ్చి చెంప మీద కొడుతున్నారు అనుకోండి, ఒక్కసారి దాన్ని ఓర్చుకొని ఒక్కసారి కొట్టించుకొని ఓర్చుకుంటే మంచిదా, లేదంటే పదే పదే కొట్టించుకుంటే బాగుంటుంది? దేవుడా వీళ్ళకు పదే కంటే అదేదో ఒకసారి అనుభవిస్తే అయిపోతుంది కదా. అందుకని ఈ వివాహం పెళ్లి చూపులప్పుడు చాలా వెనక ముందు బాగా ఆలోచించి పెళ్లి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక చావో రేవో నీ చెంతకు వచ్చాను అని చెప్పేసి. అంటే ఇప్పుడు మరి మూర్ఖంగా కూడా ఉంటున్నారు, గృహహింసకు మరి దానికి గురి కావద్దు. అది మహా అజ్ఞానం. అన్ని రకాలుగా చూసి చేసుకోవడం మంచిది. దీన్ని ఏమంటారంటే ఆది దైవిక జ్ఞాన సిద్ధి. ఆది దైవికం అంటే మనుష్యుడు ఎంత ప్రయత్నించినా కూడా పట్టుబడకుండా ఉండడం. పట్టుబడితే అది మానవీయం అవుతుంది, దైవీయం కాదు. ఇప్పుడు ఏంటంటే ఏ తప్పు చేయకున్నా నిందలు రావడం అంటే అది కర్మఫలం. అన్ని మంచి పనులే చేస్తున్నా కొంతమందికి అందరి చేత తప్పుబట్టబడడం అంటే వెలితి తోటి నిందించబడడం అంటే ఇది కర్మఫలం. అన్నీ బాగా ఉన్నా కానీ ఏమీ లేనట్టుగా ఉండడం అది వారికి కర్మఫలం, అనుభవించలేకుండా ఉండడం. ఇప్పుడు పేదవారు ఎక్కువ తింటారా, ధనవంతులు ఎక్కువ తింటారా? పేదవారు తృప్తిగా తింటారు. వారు ఎంత చేసుకుంటే అంత ఖర్చు పెడతారు, కావాలంటే ఇంకా అప్పు తెచ్చుకుని కూడా ఖర్చు పెడతారు. ఉన్నటువంటి వారు ఆ కంచంలోకి వచ్చిన ఆ చపాతి కూడా తినలేకపోతారు. అటువంటి వారు ఇది ఏంటంటే అది వారి ప్రారంధం అంటేనే దైవికం. దైవికం అంటే ఇది కర్మఫలం అనుసారంగా తప్పనిసరిగా. దీనినే ఈ ప్రకరణలో చెప్పబడుతుంటది ఏంటంటే అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనము ఏ జన్మలో ఎటువంటి కర్మ చేసుకున్నామో ఆ కర్మకు ప్రతిఫలితాన్ని తప్పనిసరిగా అనుభవించాలి అనేటువంటిది రజనీ వాళ్ళ అమ్మగారు రజనీ గారికి చెప్పినటువంటి సారాంశం. అంతేనమ్మా? అవునా? సత్సంగ సిద్ధి అని అంటే సాంగత్య దోషం, సాంగత్య ప్రభావం. అంటే మంచివారి సాంగత్యంలో ఉంటే మంచి విషయాలు తెలుసుకుంటారు, చెడ్డవారి సాంగత్యంలో ఉంటే చెడ్డ విషయాలు తెలుసుకుంటారు. సత్సంగం, సతాం సంగతి సత్సంగతి, సత్సంగ సిద్ధి. అందుకే భగవంతుడు సైతం వద్దనుకుంటా తప్పనిసరిగా ఆచరించాలని చెప్పేసి యజ్ఞములోనే ఇమిడించాడు. దేవ పూజ, సంగతీకరణం, దానం. దేవ పూజ అంటే వంశోహ, సంగతీకరణం అంటే విద్వాంసుల ప్రవచనం, తర్వాత దానం మనకు తోచింది మనం చేయడం. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటిది సత్సంగం. తథా గురు సిద్ధి అంటే ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పుకుంటూ వస్తున్నటువంటిది ఏంటంటే ఇప్పుడిప్పుడే మిడిమిడి జ్ఞానంతో కళ్ళు తెరుస్తున్నాడు అని చెప్పుకోవడం. ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టి ఒక వ్యక్తి ఉత్తరప్రదేశ్లో నరేంద్ర దేవ్ అనే
ఆయన ఆయుర్వేద వైద్యుడు, అన్ని రకాలుగా అతను ఈ దృష్టికోణం ఇచ్చాడు. దర్శించేటువంటి ఈ దృష్టికోణం, మనం ఏదైతే చదువుతున్నామో, ఏదైతే సాక్షాత్కారం చేసుకుంటున్నామో ఆ యొక్క ఆత్మ వ్యవహారాన్ని, పరమాత్మ వ్యవహారాన్ని మనము అనుభవపేతంగా తెలుసుకొని ఆ అనుభవాన్ని పంచడం వల్ల వినేటువంటి వారిలో గురువు యొక్క గురుత్వం గుర్తుగా, అంటే దాన్ని ముద్రగా అంకితం అయిపోతుంది, రబ్బర్ స్టాంప్ లాగా అయిపోతుంది. దానిని గురు సిద్ధి, దానికి తిరుగులేదు. అర్థమవుతుందా? ఊరికే కూర్చున్నారా? ఏది చెప్పినా కూడా ఏమి అంటే పుస్తకములో ఉన్నటువంటి అక్షరాలు చదివి దాని భావం చెప్పడం వేరు, అది మర్చిపోతారు. కానీ అనుభవం చెప్పేటువంటి గురువు ఏం చేస్తుంటాడు అని అంటే, అనుభవించినటువంటి ఆచరణాత్మకమైనటువంటి దృష్టాంతాలతోటి విషయాన్ని లోతుగా అవగాహన కల్పిస్తే అది మనం పడుకున్న కలలో అదే మెదులుతుంది. ఎప్పుడైనా ఏదైనా సందర్భంగా చర్చిస్తే సమయస్ఫూర్తిగా వచ్చి మనకు మన నోటితోటి చెప్పిస్తుంది. అలా ఏమైనా జరుగుతుందా? జరుగుతుంది. వచ్చింది జ్ఞాపక శక్తులు ఉంటది. దీనిని గురు సిద్ధి అంటుంటాం. ఏ 8 సిద్ధియా హై, ఇవి 8 సిద్ధులు. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? అర్థమవుతుందా? इस प्रकार 5 विपर्य, 28 अशक्तियां, 9 तुष्टि तथा 8 सिद्धि मिलकर ब्रह्मचक्र के 50 अरे कहे गए हैं. ఇవి 5 విపర్యములు, 28 అశక్తులు, 9 తుష్టులు, అలాగే 8 సిద్ధులు, ఇవన్నీ కలిపి కాలచక్రం యొక్క, బ్రహ్మచక్రం యొక్క, పరమేశ్వరుడు ఏ కాలచక్రాన్ని అయితే తయారు చేశాడో ఆ కాలచక్రానికి 50 రకాలుగా ఈ యొక్క ఏమంటారు, కొయ్యలు అంటారా, సైకిల్కి అయితేనేమో పుల్లలు అంటూ ఉంటారు. ఈ రథానికి ఇట్లా నిలబడుతుంటాయి కదా, వాటిని ఆకులు అంటారా? ఆకులు అంటారు. కుయ్యలు అంటారా? కుయ్య అంటే ఏంటి, ఆకులు అంటే ఏంటి, పూటీలు అంటే? కుయ్య అంటే బుడ్డి లోపల ఉంటది. అచ్చా, కుయ్య బుడ్డి లోపల ఉంటది. ఇది ఆ బుడ్డికి దానికి ఇట్లా నిలబడతాయి కదా. పూటికి బుడ్డికి మధ్యలో ఉండేది కొయ్య. पहिए के 20 ప్రత్యరే. పయ్యే అంటే చక్రం, చక్రానికి 20 ప్రతి అరలు ఉంటాయంట. అర అంటే పూటీలు. చోటే అరే హోతే హై, ఇవి 20 చిన్న పూటీలు ఉంటాయంట. బ్రహ్మచక్ర మే 10 इंद्रियां और 10 उनके विषय, ये 20 प्रत्यरे हैं. ఆ ప్రతి అరెలు అంటే ఏంటో చెప్తున్నాడు. 10 రకాలుగా ఇంద్రియముల యొక్క విషయాలు, మరియు బ్రహ్మచక్రంలో ఉన్న 10 ఇంద్రియాలు మరియు 10 ఇంద్రియముల యొక్క విషయాలు. ఇంద్రియాలు వేరు, ఇంద్రియముల యొక్క విషయాలు వేరు. ఇవి రెండు కలిపి 20 అయినాయి. पहिए में 6 अष्टक होते हैं. ఈ పయ్యలో అంటే చక్రంలో 6 అష్టకములు ఉంటాయి. బ్రహ్మచక్రమే ప్రకృతి అష్టక్, धातु अष्टक, सिद्धि अष्टक, मद अष्टक, अशुभ अष्टक, धर्म अष्टक, ये 6 अष्टक हैं. బ్రహ్మచక్రంలో ప్రకృతి పేరుతో గల అష్టకం, ప్రకృతి అష్టకము, ధాతు అష్టకము, సిద్ధి అష్టకము, మద అష్టకము, అశుభ అష్టకము,
ధర్మ అష్టకం అనే ఈ 6 అష్టకములు ఉంటుంది. प्रकृति अष्टक में अहंकार, बुद्धि, मन तथा पंच तन्मात्र आ जाते हैं. प्रकृति अष्टकमुलो अहंकारमु, बुद्धि, मनस्सु అలాగే पंच तन्मात्रలు. धातु अष्टक में त्वक, चर्म, मांस, रुधिर, मेदा, अस्थि, मज्जा, वीर्य आ जाते हैं. ధాతు ధాతు అంటే శుక్రంతో తయారయ్యేటువంటి ఆ అష్టకములో, అష్టకం అంటే 8 ధాతువుతోటి తయారయ్యేటివి ఏమేమిటి అంటే త్వచం చర్మం, త్వక్ అంటే తోలు, ఈ చర్మం అంటే ఈ మాంసంతో కూడినటువంటిది, మళ్ళీ మాంస కణజాలము, రక్త కణజాలము, మేధస్సు, అస్థి, మజ్జ, వీర్యం ఇవన్నీ దీంట్లోకి వస్తుంటాయి. అన్నంతో తయారవుతుంటాయి ఇవన్నీ. సిద్ధి అష్టకమే ఇక 8 రకాల సిద్ధులలో ఏమేమిటి అనేటువంటివి చెప్తున్నాడు. ఏంటంటే అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ, వశిత్వ ఇవి సిద్ధులలో వస్తాయి. మద అష్టకంలో తనమదము అంటే తన అంటే శరీరం యొక్క మదం, ధనమదము, జనమదము, బలమదము, జ్ఞానమదము, బుద్ధిమదము, కులమదము, జాతి మదము వస్తుంటాయి. అశుభ అష్టకములో अशुभ सोचना, सुनना, देखना, बोलना, स्पर्श करना, कर्म करना, कराना, होने देना आ जाते हैं. ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇది జాగ్రత్తగా ఉండండి. అశుభ అష్టకంలో అశుభంగా విచారించడం, అశుభము వినడం, అశుభము చూడడం, అశుభము మాట్లాడడం, అశుభాన్ని స్పర్శించడం, అశుభ కర్మాలు చేయడం, అశుభ కర్మాలను చేయించడం, ఇవన్నీ అశుభ అష్టకములు. ధర్మ అష్టకములు ఆచార్జీ చెప్పండి. మరి ఒక సందేహం కలిగింది. జీవాత్మ తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు పంచభూతాలు తల్లి గర్భంలోనే తయారైనయా? అది వేరే ప్రసంగం కదా. ప్రసంగమే కానీ నాకు నిన్న నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. మధ్యలో వస్తే ఈ ప్రసంగం పూర్తి కాదు. అది సరే రేపు అడుగుతాను. అయితే అంటే ఇప్పుడు పంచభూతాలతో కూడుకున్న శరీరం అని మనం అంటున్నాం కదా, అన్నప్పుడు ఈ శరీరం తయారయ్యేటప్పుడే ఒకదానికొకటి ఈ పంచభూతాలు ఎట్లా వరుస క్రమం ఎలా వచ్చింది అనేది నాకు కొంచెం నిన్న అనుమానం కలిగింది. అడుగుదాం అడుగుతున్నాను. రేపు చెప్తురు కానీ. ధర్మ అష్టకములో నిత్య ధర్మము, నిమిత్త ధర్మము, దేశ ధర్మము, కాల ధర్మము, కుల ధర్మము, జాతీయ ధర్మము, ఆపద్ధర్మము మరియు అపవాద ధర్మము ఇవి ధర్మ అష్టకంలో వస్తాయి. బ్రహ్మచక్రమే ఏ 6 అష్టక హై. బ్రహ్మచక్రంలో ఈ 6 అష్టకములు ఉన్నాయి. 8 का चक्का. पहिया पाशों से बंधा होता है. पहिया అంటే చక్రము, పాశములు అంటే ఆ అరలతోటి ఇది ఇక్కడ కిందికి మీదికి ఆ పూటీలకు కొయ్యలకు ఇటు కింద మధ్యలో బుడ్డికి పైన యొక్క అది పట్ట కింద ఉంటుంటది కదా పూటీలు అంటారా. పట్ట కింద ఏముంటది? రింగు కింద పూటీలే. ఆ పూటీలు కింద మీద వాటి ఆ అనుబంధాలతోటి అది నడుస్తుంటది. ब्रह्मचक्र भी
విశ్వ కే రూపీ పాశ్ మే బంధా హువా హై. ఆ పూటీలు ఎట్లయితే బంధించబడి ఉన్నాయో ఈ బ్రహ్మచక్రం కూడా విశ్వ బ్రహ్మాండంలో ఆ రకంగా అనుబంధితమై ఉంది. అందుకే ఈ సూర్య చంద్ర నక్షత్ర ఈ పృథివీ గోళాలన్నీ ఆకాశంలో తేలాడుతూ ఉన్న వావి ఊరికే అలా తేలాడట్లేదు అని చెప్పేసి చెప్తున్నది ఏంటంటే, ఏనా ద్యౌః ఉగ్రాః పృథివీ చ దృఢంగా ఉన్నాయి. ఆషామాషి తమాషా కాదు, అవి దృఢంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అదే ఆ దృఢ బంధాన్ని ఈ రూపకంగా చెప్తున్నాడు. पहिया आगे पीछे या इधर उधर इन 3 మార్గం का భేదం करता है. ఈ యొక్క చక్రం వెనుకకు ముందుకు కిందికి మీదికి ఈ 3 రకాలుగా భేదాన్ని చూపిస్తుంది. ब्रह्मचक्र भी उत्पत्ति स्थिति प्रलय रूप तीनों మార్గం का భేదం है. ఈ బ్రహ్మచక్రం కూడా ఉత్పత్తి స్థితి ప్రళయము రూపాలు ఈ 3 రకాలుగా భేదాన్ని చూపిస్తుంది. यह ब्रह्मचक्र शुभ और तथा अशुभ इन 2 निमित्तों से चल रहा है. ఈ బ్రహ్మచక్రాన్ని కూడా శుభము అశుభము అనేటువంటి ఈ కాల నిమిత్తం, ఇప్పుడు దుర్ముహూర్తము ముహూర్తము వర్జము ఇవన్నీ మనం ఏదైతే క్యాలెండర్లో చూస్తున్నాం పంచాంగంలో చూస్తున్నామో అవి ఇక్కడికి వెళ్ళి तैयार। परंतु असल में इस चक्र के निरंतर चलने का कारण केवल एक है और वह कारण है मोह। ఈ చక్రంలో నిరంతరంగా సక్రియమై ఉన్నప్పుడు అది కేవలం చక్రం అయితే సక్రియమై ఉంది, కానీ ఆ సక్రియమై ఉన్నటువంటి ఆ సక్రియతలో ఉన్నటువంటిది ఏంటంటే దాన్ని పట్టుకున్న కాలాన్ని పట్టుకున్నది ఏంటంటే మోహం. ఆ మోహంకి శుభము అశుభము అనేటువంటి అవన్నీ ఉన్నాయి. రేపు ఈ పిండం గురించి వస్తున్నది. అమ్మగారు అడిగిన ప్రశ్నకు సమాధానం రేపు వస్తుంది. ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి మరి యజ్ఞం ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నారా? చేస్తే మరి యజ్ఞం చేద్దాం, లేదంటే సంధ్యోపాసన చేసి. ఆచార్య యజ్ఞం మేము రెడీ చేసుకుంటున్నాం. ఇంకెవరైనా ఉన్నారా? నేను కూడా ఆచార్య. నేను కూడా చేసుకుంటున్నాను ఆచార్య. సరే సరే, ప్రారంభించండి. ఓం నమస్తే ఆచార్య. సర్వజ్ఞ నమో నమః. నమస్తే. ఈరోజు ఎపిసోడ్ లో సృష్టి ఎన్ని రకాలు, అసలు సృష్టి ఏంటి, ఎన్ని రకాలు, వేదాలు ఏంటి, మళ్ళీ సిద్ధులు అంటే ఏంటి, ఎన్ని రకాలు, అవి భేదాలు ఏంటి అని వివరంగా తెలియజేశారు. ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ ని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య. ఈరోజు వైదిక సంధ్య భీమరావు గారు మార్జన మంత్రాలకు అర్థాలు. నమస్తే ఆచార్య సార్. సంజయం యోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తర్ణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరధిష్ఠయ आपो भवन्तु कीटये संयोरधिस्रवन्तु नः। ॐ वाक् ॐ प्राणः ॐ चक्षुः ॐ श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे
మార్జన మంత్రంలో ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునఃశిరసి ఓం తం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఆత్మ సాక్షాత్ దయానంద సరస్వతి వ్యవహారికంగా చూపించిన అష్టచక్రంలో ఆత్మ సాక్షాత్కార ప్రకరణం. జీవాత్మ ప్రార్థన. ఓం భూః ఓ ప్రాణదాత ఈశ్వర సందేశం. పునాతు శిరసి దుఃఖదాయక ప్రారబ్ధం అనే నీ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రం పునీతం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం భువః ఓ దుఃఖ వినాశక ఈశ్వర సందేశం. పునాతు నేత్రయోః ఓ జీవాత్మ నేత్రం దర్శన దృశ్య రూపము మరియు నీ ప్రజ్ఞా బుద్ధి అంటే ఇది బాగుంది అది బాగాలేదనే మూల్యాంకన బుద్ధి. బుద్ధి యొక్క అసంతృప్తియే నీ దుఃఖానికి కారణం. కాబట్టి ఈ రెండిటి మధ్య తటస్థ సంతృప్తికర సాక్షిభూతంగా నిలకడ ఉండుము. జీవాత్మ ప్రార్థన. ఓం స్వహ ఓ స్వయం సుఖ స్వరూప ఈశ్వర సందేశం. పునాతు కంఠే కంఠకూపేక్షు పిపాసా నివృత్తి. యోగదర్శ అంటే కంఠంలోని గుంత కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తి మోక్షావస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. ఓం మహః ఓ మహిమాన్విత మాయాస్వరూప ఈశ్వర సందేశం. పునాతు హృదయే ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమ నివృత్తి చేసుకో. నీ హృదయాంతఃకరణంలో నీ దైవ సాక్షాత్కార దర్శనం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం జనః ఓ జగన్నాయక ఈ జన్మ జరామరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర ఉవాచ. పునాతు నాభ్యాం నాభిచక్రే కాయ వ్యూహ జ్ఞానం. యోగ దర్శనం అంటే నాభిచక్రంలో సంయమనంతో ఈ తిని తాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదం అనేక విధాలుగా స్మరించుకునే వ్యవహారిక జ్ఞాన విజ్ఞానం దేహం మధ్యలో ఉన్నది. జీవాత్మ ప్రార్థన. ఓం తపః ఓ పరాత్పర ఈ తపస్సు అంతరార్థం ఏమిటి? ఈశ్వర సందేశం. పునాతు పాదయోః ఓ జీవాత్మ నీ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నీవు ఉద్ధరించుకో. ఎట్లా అంటే ఇమమే గంగా యమునే సరస్వతి. ఋగ్వేదం అంటే దేహం లోపలి ఇడా పింగళ అనే రెండు నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను క్రింది నుంచి పైకి లేచిన అవగాహనను, ఆ కనపడని నిప్పు ఇక్కడున్నదని కనపడని పొగను భౌతిక వ్యవహారికంగా ముక్కుకు వాసన చూపిస్తున్న దృష్టాంతం. తోలు పిస్తోల్తో మాయాగుండను పేల్చి ముక్కుకు వాసన ద్వారా గుప్పుటి పీయూష గంతిలోని దేహి ఆత్మకు తెలియచేయటం గమనార్హం. సందేహ నివృత్తి.
సందేహం పాదయోహో అంటే పాదముల వద్దన నివృత్తి కాదు. జంగాభ్యాం పద్యాభ్యాం ధర్మో అసి విశిరాజా ప్రతిష్ఠిత. యజుర్వేదం. భాషార్థం పాద తొంటెముకల మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం అవినాశేన సత్యస్వరూప ఈశ్వర వాచ పునాతు పునఃశిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సు యందు అనుభూతి చేసుకొని ఎరుగు, ధన్యుడవు అవుతావు. సత్యస్య విహితం ముఖం. యజుర్వేదం. అంటే సత్యం యొక్క స్వరూపం కప్పబడి ఉన్నది. యో అసో ఆదిత్యే పురుష సో అసౌ అహం. యజుర్వేదం. అంటే ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూప పురుషుడను నేను. పురీషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతాః. యజుర్వేదం. ఓ జీవాత్మ, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎక్కడికైతే ఇక్కడి పూర్వజులు తరించిపోయారో అటు పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మగా తీర్చస్థాయి నీ బౌద్ధిక ఆత్మికోత్కర్షం అధిగమించు అని ఇలా రెండు చేతులతో తనకంటే పైకి ఒక పసిబిడ్డను పైకి ఎత్తి చూపాలి. ఓ జ్ఞానస్వరూప, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించట్లేదు. ఎక్కడున్నావు స్వామి? సూర్యుడిని ప్రకాశిస్తున్నది ప్రకాశమును నేను. నశక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంతః కరణేన గృహ్యతే. జీవాత్మ ప్రార్థన. ఓం ఘం బ్రహ్మ. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్రా. ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వల్లే అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్య తస్యాం హిరణ్యే కోశే స్వర్గో జ్యోతిషావృతః. 8 చక్రాలు, 9 రంధ్రాలు, ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయతగని పురము. అందులో స్వర్గమయ ఆవాసం జ్యోతితో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతర్యాత్ర. ఓం భూహు సహస్రార చక్రం. ప్రాణాధారణ, జీవం పోసుకోవటం. ఓం శువః ఆజ్ఞాచక్రం, త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వః విశుద్ధ చక్రం, అనాసక్త ఆత్మసుఖ స్వరూపావస్థ. ఓం అనాహత చక్రం, పరధ్యాన తన్మయత్మ పరమాత్మ భావం. ఓం జనః మణిపూర చక్రం, అమృతస్య నాభిః. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మలో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మకు గల అవినాభావ సంబంధమని ఈ జాని ప్రాదుర్భావ జనః నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః. దేహం రెండు వైపు నుండి కనపడని ఆత్మను పైకి పొగను వ్యవహారికంగా చూపడం అంటే తోలు పిస్తోలుతో మాయాగొండును పేల్చి ముక్కుకు వాసన చూపించిన తెలియచేయటం గమనార్హం. ఈ దృష్టాంతాన్ని గృహస్థ జీవితంలో 2 చేతులతో చంటి పిల్లల్ని ఎత్తుకోజేసి చూపటం గమనార్హం. ఓం సత్యం మూలాధార చక్రం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
తైత్తరీయ ఉపనిషత్. జ్ఞానం సత్యం బ్రహ్మ అనంతం. శరీరరహిత ముక్త జీవాత్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖముల స్పర్శ వినిపించట్లేదు ఏంటోనండి. సంపర్క అభావంతో మగ్నమై ఉండును. ఈ విధంగా యదా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిచ్చన విచేష్టితే తమాహు పరమాంగతి. కఠోపనిషత్తు. శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం జీవితంలో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారబ్ధం పరిష్కరింపబడిన నిర్మల స్థిరచిత్తంతో ఉంటుంది. దీన్నే పరిమితి అనగా మోక్షం అందరు. ఇది సంధ్యోపాసన ప్రథమోచ్ఛ్వాస. అతః సంధ్యోపాసన ద్వితీయ శ్వాస. నిన్న ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపర్యుక్త పురుషార్థంలో ధరించిపోయారు. కాబట్టి ఈ అగమర్శన పాప నివృత్తి తాపత్రయం వారిది కాదు. అందులో అసఫలమై ఇక మీదట సఫలం అవ్వాలనే వారి తహతహలాట. మరియు ఎప్పుడో వెళ్ళిన వారి ఏ బ్రహ్మలోకే ఆ పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతే సర్వే. ముండకోపనిషత్తు. బ్రహ్మానందాన్ని ఉపభోగించి మహాకల్పం. తరువాత పునః ముక్తి సుఖాన్ని ఏవగించి పునరాగమనం. అగమర్శన మంత్రం. ఓం శృతం చ సత్యం చాభిదాత్ తపసోऽధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాధర్ణవాదదే సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్ విశ్వస్య మిషతో వసే. సూర్యాచంద్రమసో ధాతాయతా పూర్వమకల్పయత్. ఓం దివం చ పృథివీం చాంతరిక్షమతో స్వః. మనసా పరిక్రమ. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యో అస్తు. ఓస్మాన్ దేష్ట్యం వయం దిశస్తంభోతిండే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిరాజీరక్షితాతు పరైషః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేభ్యో అస్తు. ఓస్మాన్ దేష్ట్యం వయం దిశస్తంభోతిండే దద్మః. ఓం ప్రతీచీదిక్వరుణోధిపతిః పృథాకో రక్షితాన్నమిషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేభ్యో అస్తు. ఓస్మాన్ ద్వేష్ట్యం వయం దిశస్తంభోతిండే దద్మః. ఓం ఉదీచీదిక్ సోమోధిపతిః సజో రక్షితా శనిరిషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేభ్యో నమేభ్యో అస్తు. ఓస్మాన్ ద్వేష్ట్యం వయం దిశస్తంభోతిండే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాచగ్రీవో రక్షితా వీరుదైస్తః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేభ్యో నమేభ్యో అస్తు. ఓస్మాన్ ద్వేష్ట్యం వయం దిశస్తంభోతిండే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః చిత్రో రక్షితా వర్షమిషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేభ్యో నమేభ్యో అస్తు. ఓస్మాన్ ద్వేష్ట్యం వయం దిశస్తంభోతిండే దద్మః. ఉపస్థాన ప్రకరణం.
ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో దహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వా నావేవ సింధుః దురితాత్యాగ్నిః. ఓం చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతఃస్పృశచ్చ. ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్త్వః పశ్యంత ఉత్తరం దేవం దేవస్త్రా సూర్యమగన్మదోతరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైతం పురస్తాత్ శుక్రముచ్చరత్ సేమ శరదహస్యతం జీవేమ శరదహస్యతం పుణ్యామ శరదహస్యతం ప్రభ్రవామ శరదహస్యతం అదీనాః శ్యామా శరదహస్యతం భూయశ్చ శరదహస్యతాత్. ఓం భో భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే ఈశ్వర సమర్పణ మంత్రం. హే ఈశ్వర దయానితే భవత్కృపయానేన జపోపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్షానాం నమస్కారం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివపరాయ చ. ఓం శన్నో దేవిరభిష్టయ ఆపో భవంతు పీతే సంయోరభిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్య సర్వ. పుష్పమ్మ గారు సంకల్పం. యజ్ఞ ప్రారంభం. సంకల్ప పాఠः. ఓం తత్సతాబ్ద శ్రీ బ్రాహ్మణో ద్వితీయే ప్రహర్తరాబ్దే శ్వేతవరః కల్పే సప్తమే వైవస్వతామన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలిప్రథమచరణే ఏకో వృందః సప్తనవతికోట్య ఏకోనత్రింశత్ లక్ష ఏకోనపంచాశత్సహస్ర షడ్వింశత్యుత్తర ఏకశతతమే సృష్ట్యబ్దే వేదోత్పత్త్యబ్దే ద్విఅशीत्युत्तर द्विसहस्रतमे वैक्रमाब्दे एकोत्तर द्विशततमे श्रीमद्दयानन्दाब्दे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे आर्यावर्तान्तर्गते पुण्यभूमौ नवदेहली नाम राजधान्याम् अन्तर्गते महामेरोः दक्षिणदिग्भागे कृष्णा तुङ्गभद्रा गोदावरी नदीनां मध्यदेशे नलगोण्ड नाम शिखरप्राङ्गणे తెలంగాణ ప్రదేశే భాగ్యనగర నామ రాజధాన్యాం అంతర్గతే. మీ యొక్క జిల్లా పేరు చెప్పుకోండి. నామ జనపదస్య అంతర్గతే. మండలం పేరు బాన్స్వాడ మండలం. నామధేయస్య మహామండల అంతర్గతే. గ్రామం. మీ యొక్క కాలనీ పేరు. తర్వాత ఇంటి పేరు. ఓంకార నిలయం ఆవాస ప్రాంగణి. స్వస్తి శ్రీ చాంద్రమానే వైదిక విశ్వావసునామ లౌకిక సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్లపక్షే పౌర్ణమి శుభతిథౌ ఇందువాసరే ప్రాతఃకాలే స్వాతి శుభ నక్షత్రే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం. మీ యొక్క గోత్రం వశిష్ఠ మహర్షి గోత్రోత్పన్న.
నామధేయస్య గోత్రోత్పన్నః. మీ యొక్క తాతగారి పేరు శ్రీ బసవయ్య నామధేయస్య ప్రప్రౌత్రః. మీ యొక్క తండ్రి పేరు లిండాలేతుకారం నామధేయస్య పౌత్రః. మీ యొక్క పేరు నామధేయస్య స్త్రీలు చెప్పుకోండి పేరు నామ్ని అహం మమ ధర్మపత్ని సమేత ప్రాతకాలీన దైనిక అగ్నిహోత్రం నామ దేవయజ్ఞం కరిష్యామహే. ఓం ఆచమనం. ఓం అమృతోపసరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహా. అంగస్పర్శ మంత్రములు. ఓం వాంగ్మహర్షేస్తు. ఓం నసోర్మే ప్రాణోస్తు. ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు. ఓం బాహోర్మే బలమస్తు. ఓం ఊర్వోర్మవోజోస్తు. ఓం అరిష్టాని మేంగాని తనుస్తన్వామే సహసంతు. అత ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రాః. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా. హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేకాసీత్. సదాధార పృథివీం దాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. య ఆత్మదా బలదాయ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః. యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ. యః ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ. య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ. ఏన ద్యౌరుగ్రా పృథివీ చ దృఢా येन స్वस्थभितं येन नाकः. यो अंतरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेम. प्रजापतेन त्वदेतानिन्यो विश्वा जातानि परिता बभूव. यत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वयं स्याम पतयोरयीणाम्. स नो बन्धुर्जनिता स विधाता धामानि वेद भुवनानि विश्वा. यत्र देवा अमृतमानशाना श्रुतिये धामन्नद्धैर्यन्त. अग्नेन यसुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान्. युयोधस्मज्जुहुराणमेनो भूयिष्ठां ते नमवुक्तिं विधेम. इति ईश्वर स्तुति प्रार्थनोपासन मंत्राः. अते अग्नि प्रज्वल मंत्रम अग्नाधान मंत्रम. कर्पूरं వెలిగించుకోండి. ఓం భూర్భువః స్వః. ఓం భూర్భువః స్వర్గోరివ భూమ్నా పృథివీవ వరుణ్మా. తస్యాస్తే పృథివీ దేవయజనీ పృష్ఠే అగ్నిమన్నాదమన్నాధ్యాయాదధే. ఓం ఉద్బుద్ధస్వాగ్ని ప్రతిజాగృహీ త్వమిష్టా పూర్తే సంసృజేథామయం చ. अस्मिन् सदस्ते अद्युत्तरस्मिन् विश्वे देवाय जमानश्च सीदताम्. समिदधान मंत्रमुలు. ఓం అయంత ఇద్మ ఆత్మా జాత వేదస్తే నీధస్స వర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్. ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసే నాన్నాద్ధేన సమేధయ స్వాహా. ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఓం సమిధాగ్నిం దువస్యతా ఘృతైర్బోధయతా తిథిం. ఆస్మిన్ హవ్యా జుహోతన స్వాహా. ఇదమగ్నయే ఇదన్న మమ. ఓం సుసమిద్ధాయ శోచిషే ఘృతం తీవ్రం జుహోతన. అగ్నయే జాత వేదసే స్వాహా. ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ.
ॐ तन्त्वा समिद्भिरङ्गिरो घृतेन वर्धयामसि बृहच्चोचाय विष्ठ स्वाहा इदमग्नै अंगिरसे इदन्न मम పంచఘృతావతి నెయ్యితో 5 సార్లు ఆహుతులు ఓం అయంత ఇద్మ ఆత్మా జాత వేదస్తే నీధస్సవర్ధస్వచేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభి బ్రహ్మ వర్చసే నాన్నాధ్యేన సమేధయ స్వాహా ఇదమగ్నై జాత వేదసే ఇదన్న మమ ఓం అయంత ఇద్మ ఆత్మా జాత వేదస్తే నీధస్సవర్ధస్వచేద్ధవర్ధయ చాస్మాన్ प्रजया पशुभि ब्रह्म वर्चसे नान्नाध्येन समेधय स्वाहा इदमग्नै जात वेदसे इदन्न मम ओम अयंत इद्म आत्मा जात वेदस्ते नेधस्वर्धस्वचेद्धवर्धय चास्मान् प्रजया पशुभि ब्रह्म वर्चसे नान्नाध्येन समेधय स्वाहा इदमग्नै जात वेदसे इदन्न मम ओम अयंत इद्म आत्मा जात वेदस्ते नेधस्वर्धस्वचेद्धवर्धय चास्मान् प्रजया पशुभि ब्रह्म वर्चसे नान्नाध्येन समेधय स्वाहा इदमग्नै जात वेदसे इदन्न मम ओम अयंत इद्म आत्मा जात वेदस्ते नेधस्वर्धस्वचेद्धवर्धय चास्मान् प्रजया पशुभि ब्रह्म वर्चसे नान्नाध्येन समेधय स्वाहा ఇదమగ్నై జాత వేదసే ఇదన్న మమ అత జల ప్రసేచనం తూర్పు వైపున కుడి నుంచి ఎడమకు ఓం అదితే అనుమన్యస్వ పడమర వైపు ఓం అనుమతే అనుమన్యస్వ ఉత్తరం వైపుకు ఓం సరస్వతి అనుమన్యస్వ దక్షిణం వైపుకు చుట్టూరా యజ్ఞకుండం చుట్టుపక్కల ओम देव सविता प्रसुवैज्यं प्रतिम्भगाय दिव्यो गंधर्वः केतपुः केतन्नः पुनातु वाचस्पतिर्वाचं नः स्वदतु आगा राज्य भागाहुति मंत्रः ओम अग्नये स्वाहा इदमग्नये इदन्न मम ओम सोमाय स्वाहा इदं सोमाय इदन्न मम ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये इदन्न मम ओम इंद्राय स्वाहा इदमिंद्राय इदन्न मम ప్రాతకాల హవన మంత్రములు సామాగ్రి తీసుకోండి స్త్రీలు పురుషులు నెయ్యి ओम सूर्यो ज्योतिर्ज्योति सूर्यः स्वाहा ओम सूर्यो वर्चो ज्योतिर्वर्चः स्वाहा ओम ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः स्वाहा ओम सजुर्देवेन सवित्रा सजुऋषेन्द्रवत्या जुषाणः सूर्यो वेतो स्वाहा ओम भूरग्नये प्राणाय स्वाहा इदमग्नये प्राणाय इदन्न मम ओम भुवर्वायवे पाणाय स्वाहा इदं वायवे पाणाय इदन्न मम ओम स्वरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय इदन्न मम ओम भूर्भुवः स्वरग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः इदन्न मम ओम आपो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवः स्वरों स्वाहा ओम यां मेधां देवगणाः पितरश्चोपासते तया मामद्यमेधयाग्ने मेधाविनं कुरु स्वाहा ओम विश्वानि देव सवितर्दुरितानि परासुवा यद्भद्रं तन्न आसुवा स्वाहा ओम अग्नेन सुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोधस्मज्जुहुराणमेनो भूयिष्ठां ते नम भुक्तिं विधेम स्वाहा अथ आगराज्य भागाहुति मंत्रः ओम अग्नये स्वाहा केवलं नेयितोने ओम
सोमाय स्वाहा इदं सोमाय इदं मम ॐ प्रजापतये स्वाहा इदं प्रजापतये इदं मम ॐ इन्द्राय स्वाहा इदमिन्द्राय इदं मम। आचार्य పౌర్ణమాసి ఉంటుంది. చదవండి ఆచార్య. ఓం పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తాదున్మధ్యతః పౌర్ణమాసీ జిగాయా తస్యాం దేవై సంవసంతో మహిత్వా నాకస్య పృష్ఠే సమిషామదేమా స్వాహా. स्वाहा ఓం ఇదం పౌర్ణమాస్యై ఇదన్న మమ ఓం వృషభం వాజినం త్రయం పౌర్ణమాసం యజామహే సనో దదాత్వక్షితామ్రయమనుపదస్వతీం స్వాహా. स्वाहा इदं पौर्णमासे इदं मम ఓం ప్రజాపతేన త్వదేతానన్యో విశ్వారూపాణి పరిభూర్యజన యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయం శ్యామపతయోరేణాం స్వాహా. स्वाहा इदं पौर्णमासे इदं मम ఓం పౌర్ణమాసీ ప్రథమా యజ్ఞాసీదాహ్నాం రాత్రీణామతి శర్వరేషు ये त्वां यज्ञे अर्धयन्त्यमीते नाके सुकृता प्रविष्टाः स्वाहा. स्वाहा इदं पौर्णमासे इदं मम ओम अग्नये स्वाहा. स्वाहा इदमग्नये इदं मम ओम ॐ विश्वेभ्यः स्वाहा. ओम स्वाहा. अगरवज्र भगवते. ॐ अग्नये स्वाहा इदमग्नये इदं मम ॐ सोमाय स्वाहा इदं सोमाय इदं मम ॐ प्रजापतये स्वाहा इदं प्रजापतये इदं मम ॐ इन्द्राय स्वाहा इदमिन्द्राय इदं मम। सत्यवदत मंत्रालय सामग्री आचार्य हाँ सामग्री वेयच्छा सामग्री ॐ अग्ने व्रतपते व्रतं चरिष्यामि तच्चे प्रब्रवीमि तच्चकेयं तेन हृद्यासमिदमः अमृतात् सत्यमुपैमि स्वाहा इदमग्नये इदं मम ॐ वायो व्रतपते व्रतं चरिष्यामि तच्चे प्रब्रवीमि तच्चकेयं तेन हृद्यासमिदमः अमृतात् सत्यमुपैमि स्वाहा इदं वायवे इदं मम ॐ सूर्यावृतपते व्रतं चरिष्यामि तत्ते प्रब्रवीमि तच्चकेयं तेन हृद्यासमिदमः अनृतात् सत्यमुपैमि स्वाहा इदं सूर्याय इदं मम ॐ चन्द्रावृतपते व्रतं चरिष्यामि तत्ते प्रब्रवीमि तच्चकेयं तेन हृद्यासमिदमः अनृतात् सत्यमुपैमि स्वाहा इदं चन्द्राय इदं मम ॐ व्रतानां व्रतपते व्रतं चरिष्यामि तत्ते प्रब्रवीमि तच्चकेयं तेन हृद्यासमिदमः अनृतात् सत्यमुपैमि स्वाहा इदं व्रतानां व्रतपते इदं मम। आघारवज्र भगवती. ॐ अग्नये स्वाहा इदमग्नये इदं मम ॐ सोमाय स्वाहा इदं सोमाय इदं मम ॐ प्रजापतये स्वाहा इदं प्रजापतये इदं मम ॐ इन्द्राय स्वाहा इदमिन्द्राय इदं मम। बलिवैश्वदेव. ఓం అగ్నయే స్వాహ. అన్నం అన్నం ఉన్న వాళ్ళు అన్నము, అన్నం లేకపోతే నెయ్యి. ఓం అగ్నయే స్వాహ. ఓం అగ్ని సోమాభ్యాం స్వాహ. ఓం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహ.
ओम धन्वन्तरये स्वाहा। ओम कुह्वै स्वाहा। ओम प्रजापतये स्वाहा। ओम सह द्यावा पृथिवीभ्यां स्वाहा। ओम स्विष्टकृते स्वाहा। आघर्वाज्य भागावती सायंकालीन आहुतिलो आघर्वाज्य भागावती। ओम ओम अग्नये स्वाहा इदमग्नये इदन्न मम। ओम सोमाय स्वाहा इदं सोमाय इदन्न मम। ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये इदन्न मम। ओम इंद्राय स्वाहा इदमिंद्राय इदन्न मम। సాయంకాలీన ఆవుతులు ఓం సామాగ్రి తీసుకోండి। ओम अग्निर्ज्योतिर्ज्योतिरग्निः स्वाहा। ओम अग्निर्वचो ज्योतिर्वचः स्वाहा। ओम स्वाहा। ओम सजुर्देवेन सवित्रा सजोरात्रेन्द्रवत्याजुषाणो अग्निर्वेतो स्वाहा। ओम भूरग्नये प्राणाय स्वाहा इदमग्नये प्राणाय इदन्न मम। ओम भुवर्वायवे पानाय स्वाहा इदं वायवे पानाय इदन्न मम। ओम स्वरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय इदन्न मम। ओम भूर्भुवः स्वरग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः इदन्न मम। ओम आपो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवः स्वरों स्वाहा। ओम यां मेधां देवगणाः पितरश्चोपासते तयामामद्य मेधयाग्ने मेधाविनं कुरु स्वाहा। ओम विश्वानि देव सवितर्दुरितानि परासुवा यद्भद्रं तन्न आसुवा स्वाहा। ओम अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोधस्मज्जुहुराणमेनो भूयिष्ठां तेन मवुक्तिं विधेम स्वाहा। आघर्वाज्य भागावती व्याकृति शिष्टकृति पूर्णावती। ओम अग्नये स्वाहा केवलं नहीं। ओम सोमाय स्वाहा इदं सोमाय इदन्न मम। ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये इदन्न मम। ओम इंद्राय स्वाहा इदमिंद्राय इदन्न मम। ओम व्यावृतावतुलु ओम भूरग्नये स्वाहा इदमग्नये इदन्न मम। ओम भुवर्वायवे स्वाहा इदं वायवे इदन्न मम। ओम स्वरादित्याय स्वाहा इदमादित्याय इदन्न मम। ओम भूर्भुवः स्वरग्निवायुवादित्येभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः इदन्न मम। अथ सृष्टिकृति मंत्रमु। ओम यदस्य कर्मणो अतिरीचं यद्वान्यूनमिहाकरम् अग्निष्ट सृष्टिकृद्विद्यात् सर्वं शिष्टं सुहुतं करोतु मे। अग्नये सृष्टिकृते सुहुतौ ते सर्वा प्रायश्चित्ताहुतीनां कामानां समर्दयित्रे सर्वान्न कामान् समर्धय स्वाहा। इदमग्नये सृष्टिकृते इदन्न मम। ओम स्वाहा इदं प्रजापतये इदन्न मम। पूर्णाहुति। ओम सर्वं वै पूर्णं स्वाहा। ओम सर्वं वै पूर्णं स्वाहा। ओम सर्वं वै पूर्णं स्वाहा। ప్రార్థన। ఓ నెయ్యి చేతిలో కొడుకొని వాసన తీసుకోవాలి। అగ్ని చూపిస్తాం। ఓం తేజోసి తేజోమయ దేహే। ఓం వీర్యమసి వీర్యమయ దేహే।
ఓం బలమసి బలం మై దేహి, ఓం ఓజోసి ఓజో మై దేహి, ఓం మన్యురసి మన్యం మై దేహి, ఓం సహోసి సహో మై దేహి, ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని లోకోऽयं क्षोभरहितः सज्जनाः सन्तु निर्भयाः. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषाः. गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु. लोकाः समस्ताः सुखिनो भवन्तु. राष्ट्रीय प्रार्थना. ओम आ ब्राह्मण ब्राह्मणो ब्रह्मवर्चसी जायताम्. आराष्ट्रे राजन्यः शूरशव्यो अतिव्याधि महारथो जायताम्. द्रौपदी धेनुर्वोढा नड्वा नाशुः सप्तिः पुरन्दरोषा विष्णुरदिष्टाः. सभेयो युवास्य जमानस्य वीरो जायताम्. निकामे निकामेनः पर्जन्यो वर्षतु फलवत्यो न वोषधेः पच्यन्ताम्. योगक्षेमो नः कल्पताम्. योगक्षेमो नः कल्पताम्. యజ్ఞాంత ప్రార్థన. अथ यज्ञान्त प्रार्थना. పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. వేదములాదేశము సత్య సదాచారములను పాలింతుము. హర్షముతో హోమము చేతుము శోకమును తరింపుము. పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. పంచమహాయజ్ఞములను చూపితివి లోకహితార్థము. ధర్మ మార్గం తేగ చేసి ఒసగుము పరమానందమును. పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. శుద్ధ ఔషధి ఘృతాదులతో యజ్ఞము మేము నరింతుము. పీడిత భవరోగ విశ్వాసంతాపమును నిర్మూలింపుము. పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. దుర్భావముల నెడబాపి దేవా సద్భావముల బోధింపుము. యజ్ఞముతో నరనారి మణుల కోరికలు నెరవేర్పుము. పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. ప్రాణికోటికి మేలు పరచు పవిత్రమగుని హవనము. వాయు జలముల శుద్ధికారక నీచు దివ్య సుగంధము. పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. స్వార్థ భావమును మించిన ప్రేమ భావమును పెంచుము. ఇదం నమమయని అర్థమును సార్థకము చేయింపుము. పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. భక్తి శ్రద్ధలతో నిత్యము వందనములను అర్పింతుము. దేవదేవా సుజన బాంధవ నీవే మాధారము. దేవదేవా సుజన బాంధవ నీవే మాధారము.
పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము ప్రభు మానసిక బలమీయుము. ఆశీర్వాదం ఆచార్య. सत्या सन्तु यजमानस्य कामाः ॐ सफला सन्तु यजमानस्य कामाः ॐ पूर्णा सन्तु यजमानस्य कामाः ॐ स्वस्तिर्भवतु शुभं भवतु मङ्गलं भवतु कल्याणं भवतु समस्तसन्मङ्गलानि भवन्तु. शान्तिपाठं చెప్పండి. శాంతిపాఠः. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. जो बोले सो अभय. वैदिक धर्म की जय. गुरु विरजानंद स्वामी जी की जय. महर्षि दयानंद सरस्वती जी की जय. योगीराज श्री कृष्ण महाराज की जय. मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र महाराज की जय. भारत माता की जय. गौ माता का पालन करे. यज्ञ भगवान की जय. यज्ञ की ज्योति जलती रहे हमें प्रकाश मिलता रहे. ओम का झंडा ऊंचा रहे आर्य समाज अमर रहे. कृण्वन्तु विश्वमार्यम. वैदिक प्रणव ध्वनि. ओम वैदिक अभिवादन सभी को सादर नमस्ते जी. ओम नमस्ते आचार्य. सर्वेभ्यो नमो नमः. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య.